స్వచ్ఛత, శుభ్రత ప్రజల జీవన విధానం కావాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రతి ఒక్కరిలో చెత్తరహిత సమాజం ఆలోచన రావాలని తెలిపారు. ఇవాళ గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో నిర్వహించిన స్వచ్ఛత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇక పారిశుద్ధ సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల విజయవాడ వరదల సమయంలో కూడా కష్టపడి పనిచేసిన 35 మంది పారిశుద్ధ సిబ్బందిని సన్మానించారు. చెత్త నిర్వహణ పారిశుద్ధ సిబ్బంది బాధ్యత మాత్రమే కాదని తెలిపారు. ఇక ప్రజల్లోనూ చైతన్యం రావాలని సూచించారు. చెత్తరహిత సమాజం ఆలోచన రావాలని పవన్ కళ్యాణ్ కోరుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ప్రస్తుతం చూసుకుంటే కనుక ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే ఉందో గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలో నంబూరు గ్రామంలో స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అయితే కనుక ఈ గ్రామంలో చూసుకుంటే కనుక ఈ నంబూరు గ్రామంలో కూడా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించి కేంద్రాన్ని కూడా పరిశీలించారు. అయితే కనుక చెత్త సేకరణ అంటే గ్రామాల్లో చెత్తను ఏ విధంగా సేకరిస్తున్నారు, దాన్ని ఎట్లా ఉపయోగించుకుంటున్నారు, అంటే చెత్త నుండి సంపద ఎలా సృష్టించాలి అనే విధానాన్ని కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. అయితే కనుక ఇది చూసుకుంటే కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే ఉందో ప్రతి నెల 3వ శనివారం నాడు ఈ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం చేపట్టాలని చెప్పడం జరుగుతుంది. అయితే కనుక ఈ రోజు నుంచి మొదలు ప్రతి నెల 3వ శనివారం మాత్రం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దేవత కార్యక్రమం చేపట్టాలని కూడా చెప్తా జరుగుతుంది. అయితే కనుక ఇందులో చూసుకుంటే నంబూరు గ్రామంలో చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ అంటే అన్ని విషయాలు దగ్గరుండి కూలంకషంగా ఏదైతే చెత్త నుండి సంపద సృష్టిస్తామో అక్కడ ఆ ప్రాంతంలో కొన్ని చెట్లు నాటడం కూడా జరిగింది. ఆ చెట్లు నాటిన తర్వాత ఆ చెత్త నుండి సృష్టి ఎలా సంపాదిస్తారు అంటే తడి చెత్త, పొడి చెత్త, అదేవిధంగా విష పదార్థాలని వేరు చేసే బుట్టలు ఏదైతే ఉన్నాయో అన్ని కూడా పరీక్షించడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా ఇలాంటి బుట్టలు ఇవ్వాలని కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక విజయవాడలో అంటే గత 3 నెలల కింద వరదలు వచ్చిన ఆ వరదల్లో కనుక పారిశుద్ధ కార్మికులు అంటే పారిశుద్ధ కార్మికులు అంటారు కూడా స్వచ్ఛ కార్మికులు చూసుకుంటే కనుక దాదాపు 35 మందిని కొత్త బట్టలు ఇచ్చి సత్కరించడం జరిగింది. పేరు అడిగి తెలుసుకోవడం జరిగింది. అంటే కనుక విధంగా చూసుకుంటే కనుక దాదాపుగా ఏదైతే ఉందంటే మన గ్రామం బాగుంటే పట్టణం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. అంటే ఏదైనా శుభ్రత పాటించాలనేది కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రతిదీ కూడా చెత్త నుండి ఏదైతే వస్తుందో వ్యర్థాలను కానీ ఏదైనా కూడా దాని నుండి మన సంపద సృష్టించుకోవచ్చు అనేది అధికారులు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్. అదే విధంగా కూడా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కరచాలం చేసి పలకరించడం జరిగింది. చెత్తను సేకరించిన ఏదైతే ఉందో చెత్తనంతా కూడా తడి చెత్త, పొడి చెత్త కింద సేకరించి దాన్ని ఎక్కడ సంపద సృష్టించాలి అనేది కూడా వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. అంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో చెత్త నుండి సంపద సృష్టించే ఏదైతే ఉన్నాయో ఏర్పాటు చేస్తున్నాం వాటిలో కూడా దాన్ని బట్టి ఏర్పాటు చేసి అక్కడి నుంచి చెత్త నుండి సంపద సృష్టించాలనేది కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అయితే కానీ ప్రస్తుతం చూసుకుంటే కనుక ఈ ఏదైతే ఉందో గ్రామాల్లో చూసుకుంటే కనుక స్వచ్ఛ కార్మికులు కొరత ఎక్కువగా ఉంది. వాళ్ళ కొద్దిగా కార్మికులుగా అంటే మంచి జీతాలు కానీ వేతనాలు కానీ అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన అలవెన్సెస్ కానీ ఏర్పాటు చేయమని చెప్పేసి అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. అయితే కనుక ఈ కార్యక్రమం చూసుకుంటే కనుక పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అదేవిధంగా శాసనసభ్యులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు పేర్కొనడం జరిగిందో అంటే ప్రతి నెల 3వ శనివారం మాత్రం కంపల్సరీగా కూడా అధికారులు కానీ నాయకులు కానీ ఏ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడైనా సరే కనుక ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ అనే కార్యక్రమంలో పాల్గొనాలనేది కూడా చెప్పడం జరుగుతుంది. అయితే దీని ప్రస్తుతం చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ దీన్ని చాలా ప్రత్యేకంగా తీసుకున్నా చెప్పుకోవచ్చు. అంటే గ్రామాలు శుభ్రంగా ఉండాలి అంటే ఏళ్ల తరబడి పేరుకొని చెత్తనంతా కూడా ఈ చెత్త సృష్టించే కేంద్రాలు ఏదైతే అక్కడ తరలించి అక్కడి నుంచి సంపద సృష్టించాలనేది కూడా అధికారులకు ఆదేశం జారీ చేయడం జరుగుతుంది. మమతా.